నమస్తే అన్న, అందరికీ నమస్కారం. గల్ఫ్లో ఉన్న భారతీయులకు, ముఖ్యంగా మన తెలుగు వారికి నమస్తే అన్న. ఈరోజు మనం గల్ఫ్ దేశాల వారిగా ఉన్న వార్తా విశేషాలు చూసుకుంటే, ముందుగా కోవిడ్ దేశవ్యాప్తంగా వార్తా విశేషాలు చూసుకుంటే, జూలై 31 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేస్తూ ఉన్నట్టు డీజీసీఏ అయితే ప్రకటించడం జరిగిందనమాట. అలాగే వందే భారత్ కార్గో సర్వీసులు ఎలాంటి షరతులు ఉండవని చెప్పి కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ గారి తెలపడం జరిగిందనమాట. అలాగే వందే భారత్ మిషన్లో భాగంగా భారతదేశానికి ఇప్పటి వరకు 4,45,000 మంది వచ్చారని ఆయన అయితే తెలపడం జరిగింది. 3 నెలల తర్వాత జిలీబ్, మహబుల్లా, ఆల్ షువైక్ ప్రాంతాల్లో 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి లాక్డౌన్ ఎత్తివేస్తున్నట్టు కేబినెట్ అయితే నిర్ణయం తీసుకుందనమాట. ఆగస్టు 1వ తేదీ నుంచి కువైట్ ఎయిర్వేస్ తన విమాన సర్వీసులను అయితే ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిందనమాట. అలాగే చూసుకుంటే కువైట్కు వచ్చిన ప్రయాణికులు పీసీఆర్ సర్టిఫికెట్ సిలోనిక్ యాప్ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలని అయితే సూచించడం జరిగిందనమాట. వాణిజ్య విమానాలు ప్రారంభించడానికి, ఆరోగ్య విధానాలను అమలు చేయడానికి కమిటీలు పరిశీలిస్తున్నాయని చెప్పి అయితే ప్రకటించడం జరిగింది. కువైట్లో మృతి చెందిన ముగ్గురినైతే నేడు భారతదేశానికి జలకర మురళీ రాయర్ గారు అయితే పంపడం జరిగిందనమాట. ఎయిర్పోర్ట్ నుంచి వైఎస్ఆర్సీపీ కువైట్ కన్వీనర్ ముమ్మిడి బాలిరెడ్డి గారు ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్సుల ద్వారా వాళ్ళ స్వగ్రామానికి అయితే పంపించడం జరుగుతుంది. అలాగే బంగ్లాదేశ్ ఎంపీ కేసులో 2 కువైటీలను అయితే సెంట్రల్ జైలుకు తరలించారనమాట. కార్మికులకు జీతాలు చెల్లించని 2,000 కంపెనీల ఫైళ్లను పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ అయితే మూసివేసిందనమాట. కువైట్ ఇండియాకు వెళ్ళిన ఎవరైతే కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళేవారో 333 మందికి ఇది యొక్క కరోనా సోకినట్టు మనకు తెలుసు. అందులో 134 మంది డిశ్చార్జ్ అయితే 199 మంది ఇంకా ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందుతూ ఉన్నారు మన తెలుగువారు. వాళ్ళు త్వరగా ఈ యొక్క కరోనాపై గెలిచి వాళ్ళ కుటుంబాలకు చేరుకోవాలని, వాళ్ళ కుటుంబాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనమైతే కోరుకున్నామన్నా. వందే భారత్ మిషన్ ఫేజ్ 4కు సంబంధించి కువైట్ దేశానికి సంబంధించి ఫ్లైట్ల లిస్ట్ అయితే మన కువైట్ ఇండియన్ ఎంబసీ అయితే ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి పూర్తిగా ఒక వీడియో అయితే మీకు నేను చేసి పెడతానన్నా. అది రేపు ఉదయం వస్తుంది. ఉదయం వచ్చినప్పుడు ఏ రోజు ఏ ఫ్లైట్లు ఉన్నాయని మీకు పూర్తి వివరాలతో డీటెయిల్గా చెప్తాను. అలాగే మనం చూసుకుంటే కరోనా వైరస్ యొక్క వివరాలు ప్రపంచవ్యాప్తంగా 1,10,23,421 కేసులు ఇప్పటి వరకు నమోదైనాయి. అందులో 5,24,879 మంది మృతి చెందడం జరిగింది. అలాగే మన భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే గడిచిన 24 గంటల్లో 20,903 కేసులు నమోదైతే మొత్తంగా 6,25,544 కేసులు నమోదవడం జరిగింది. అందులో గడిచిన 24 గంటల్లో 379 మరణిస్తే మొత్తంగా 18,213 మంది కరోనా వైరస్తో భారతదేశ వ్యాప్తంగా మృతి చెందడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే గడిచిన 24 గంటల్లో 845 కేసులు నమోదైతే మొత్తంగా 16,097 కేసులు నమోదైనాయి. 198 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే మృతి చెందడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1,213 కేసులు నమోదైతే మొత్తంగా 18,570 కేసులు నమోదైనాయి. అందులో 275 మంది అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మృతి చెందడం జరిగింది. అలాగే మనం కువైట్ దేశవ్యాప్తంగా కరోనా వైరస్ యొక్క వివరాలు తెలుసుకుంటే గడిచిన 24 గంటల్లో 813 కేసులు నమోదైతే మొత్తంగా 48,672 కేసులు నమోదైనాయి. గడిచిన 24 గంటల్లో 886 మంది కరోనా వైరస్తో పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికైతే వెళ్ళడం జరిగింది. మొత్తంగా 39,276 మంది ఇప్పటికీ కువైట్ నుంచి కరోనాపై గెలిచి ఇంటికి వెళ్లారు. అలాగే గడిచిన 24 గంటల్లో కువైట్ దేశవ్యాప్తంగా ఒకరు మృతి చెందితే మొత్తంగా 360 మంది మృతి చెందారనమాట. అలాగే ఇప్పటి వరకు 9,036 మంది కువైట్లోని పలు ఆసుపత్రుల్లో కరోనా వైరస్కు చికిత్స తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా కరోనా వైరస్పై గెలిచి తొందరగా వాళ్ళైతే డిశ్చార్జ్ అవ్వాలని కోరుకుందామన్నా. అందులో 144 మంది ఐసీయూలో ఉండే ట్రీట్మెంట్ అయితే పొందుతూ ఉన్నారు. కువైట్ దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 4,149 టెస్టులు చేస్తే కువైట్ దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 3,99,498 మందికి కరోనా వైరస్ పరీక్షలు జరిగాయి. అలాగే గడిచిన 24 గంటల్లో కువైట్ పౌరులకు 428 మందికి యొక్క వైరస్ సోకితే ప్రవాసులకు 385 మందికి యొక్క కరోనా వైరస్ సోకడం జరిగింది. గవర్నర్ రేట్ల ఆధారంగా కువైట్లో చూసుకుంటే అహ్మదీ గవర్నర్ రేట్లో 302, పర్వానియాలో 191, జహరాలో 161, హవల్లీలో 87, క్యాపిటల్ గవర్నర్ రేట్లో 72 కేసులు నమోదైనాయి. అలాగే మనం మందకాల వారీగా చూసుకుంటే మహబుల్లాలో 75, పర్వానియాలో 54, జిలీబ్ ఆల్ షువైక్లో 35, సాద్ అబ్దుల్లాలో 28, సబాహియాలో 25, జహరా గసర్లో 25 కేసులు అయితే నమోదవడం జరిగింది. అలాగే మనం బెహ్రన్ దేశవ్యాప్తంగా వార్తా విశేషాలు చూసుకుంటే కరోనా తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో
మసీదులు సామూహిక ప్రార్థనలు రద్దు చేస్తున్నట్టు బహ్రెయిన్ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. అలాగే చూసుకుంటే వందే భారత్ మిషన్లో భాగంగా ఈరోజు కోజికోడ్కు ఒక విమానం అయితే బయలుదేరింది. అందులో 176 మంది ప్రయాణికులతో మొత్తంగా 4 పిల్లలతో అయితే బయలుదేరింది. వందే భారత్ మిషన్లో భాగంగా ఢిల్లీకి ఈరోజు బహ్రెయిన్ నుంచి అయితే ఒక ఫ్లైట్ బయలుదేరడం జరిగింది. కరోనా వైరస్ వివరాలు మన బహ్రెయిన్ దేశవ్యాప్తంగా చూసుకుంటే మొత్తంగా 27,837 కేసులు నమోదైతే బహ్రెయిన్ దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 94 మంది మృతి చెందడం జరిగింది. తర్వాత మనం దుబాయ్ దేశవ్యాప్తంగా వార్తా విశేషాలు చూసుకుంటే షేక్ మహమ్మద్ విద్యార్థులకైతే సంతోషకరమైన సెలవు శుభాకాంక్షలు అయితే ఆయన తెలిపారు విద్యార్థులకు. అలాగే చూసుకుంటే 300 మంది ఉగాండా పౌరులు యుఏఈ నుంచి మొదటి కరోనా సంక్షోభంలో మొదటి విమానం ద్వారా 300 మంది అయితే వాళ్ళ స్వదేశానికి అయితే బయలుదేరి వెళ్ళారన్నమాట. అలాగే చూసుకుంటే భారతీయ సామాజిక కార్యకర్త కేరళకు చెందిన అబ్దుల్ ఖాదిర్ అనేక స్వచ్ఛంద సంస్థలకు అనుబంధంగా పనిచేసేవారు. ఇందులో భాగంగా మే నెలలో ఆయన కరోనా బారిన పడ్డారన్నమాట. ఆయన కుమారుడు తండ్రి కొడుకులు ఇద్దరు కరోనా నుంచి కోలుకొని మళ్ళా సామాజిక సేవ చేసేదానికి ప్రజా జీవనంలోకైతే వాళ్ళు వచ్చారన్నమాట. వారికి కరోనా తర్వాత జీవితం చాలా భిన్నంగా కనబడుతుంది అయితే వాళ్ళు చెప్పారు. ఇటువంటి మనుషులు కోలుకున్నందుకు నిజంగా మనమైతే సంతోషపడాలన్నా 10 మందికి సహాయం చేసే వాళ్ళు ఎప్పుడైనా సరే ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని అయితే మనం కోరుకున్నాం. అబుదాబిలో చూసుకుంటే శుక్రవారం నుంచి పార్కులు బీచ్లు 40% సామర్థ్యంతో తిరిగి తెరుచుకోనున్నాయి. అలాగే చూసుకుంటే దుబాయ్లో 48 డిగ్రీలు ఉష్ణోగ్రతలు అయితే దాటుతూ ఉన్నాయంట. కాబట్టి దీని గురించి మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని అయితే దుబాయ్ ప్రభుత్వం సూచిస్తుంది. అలాగే చూసుకుంటే షార్జా నుంచి విమానం ఒకటైతే ఉంది 13వ తేదీ 7వ నెల 2020 మనకు చూసుకుంటే షార్జా నుంచి హైదరాబాద్కి అయితే ఒక విమానం ఉందన్న మన తెలుగువారు ఎవరైనా ఉంటే ఉపయోగించుకోండి. అలాగే చూసుకుంటే ఉదయం 10:30కి అయితే ఈ యొక్క విమానం అయితే బయలుదేరుతుంది అనమాట. మీరు విమాన టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క విమానానికి హైదరాబాద్కు బయలుదేరవాలి షార్జా నుంచి www.airindiaexpress.comలో ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి అయితే బుకింగ్ ప్రారంభమవుతుందని చెప్పి మన ఇండియన్ ఎంబసీ అయితే ప్రకటించడం జరిగింది. తర్వాత మనం ఖతర్ దేశవ్యాప్తంగా వార్తా విశేషాలు చూసుకుంటే 2వ దశలో ఆంక్షల సడలింపులు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా మార్గదర్శకాలను త్వరలో విడుదల చేస్తుంది. మన ఆరోగ్య శాఖ త్వరలో విడుదల చేస్తామని ప్రకటించడం జరిగింది. మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం క్రిమినల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ని అయితే ఖత్తర్లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. 11 గమ్యస్థానాలకు ఖత్తర్ ఎయిర్వేస్ అయితే విమానాలు నడపనుంది. అలాగే జూలై 2వ వారంలో 430 వీక్లీ విమానాలని 65 గమ్యస్థానాలకైతే నడపనున్నట్లు ఖత్తర్ ఎయిర్వేస్ అయితే ప్రకటించడం జరిగిందనమాట. అలాగే చూసుకుంటే వందే భారత్ మిషన్లో భాగంగా ఇండిగో ఎయిర్లైన్స్ ఆన్లైన్ టికెట్లను అయితే త్వరలో ఓపెన్ చేస్తుందన్న ఈరోజు సాయంత్రం నుంచి ఓపెన్ చేస్తున్నట్టు ఇండిగో ఎయిర్లైన్స్ అయితే ప్రకటించడం జరిగింది. ఎవరైనా మనం భారతదేశానికి వెళ్ళాలంటే ఇండిగో ఎయిర్లైన్స్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. 3 నెలల పాటు మూసివేసిన పార్కులు మాల్స్లు రిటైల్ అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి తిరిగి తెరుచుకోనున్నట్లయితే ఖత్తర్ ప్రభుత్వం ప్రకటించింది. స్కాలర్షిప్ పేరుతో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ఖత్తర్ ప్రభుత్వం అయితే ప్రజలకైతే హెచ్చరికలు జారీ చేసింది. అలాగే మనం ఇప్పుడు ఖత్తర్ దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వివరాలు తెలుసుకునే గడిచిన 24 గంటలు 756 కేసులు నమోదైతే మొత్తంగా 98,653 కేసులు నమోదని గడిచిన 24 గంటల 3 చనిపోతే ఇప్పటి వరకు ఖత్తర్ దేశవ్యాప్తంగా 121 మంది మరణించడం జరిగింది. అలాగే తర్వాత మనం సౌదీ దేశవ్యాప్తంగా వార్తా విశేషాలు చూసుకుంటే మానవ హక్కుల కమిషన్ కౌన్సిల్లో 26 మంది సభ్యుల సంఘంలో 13 మంది మహిళలను తొలిసారిగా సౌదీ రాజు అయితే నియమించడం జరిగింది. ప్రైవేటు రంగాన్ని ఆదుకునేందుకు ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగులకు 60% జీతాలను ప్రభుత్వం భరిస్తుందని సౌదీ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. మదీనాలోని 25 మంది మహిళలకు కరోనా సోకితే గర్భిణీ మహిళలకు 25 మంది ప్రసవించిన తర్వాత పిల్లలకు కరోనా వైరస్ టెస్టులు చేస్తే వాళ్ళకైతే కరోనా వైరస్ సోకలేదని చెప్పి ప్రకటించడం జరిగింది ఆరోగ్య శాఖ. ఇది ఒక శుభ పరిమాణం. అలాగే సౌదీ దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వివరాలు తెలుసుకుంటే గడిచిన 24 గంటల్లో 4,193 కేసులు నమోదైతే మొత్తంగా 2,18,101 కేసు నమోదవడం జరిగింది. గడిచిన 24 గంటల్లో 50 మంది చనిపోతే మొత్తంగా 1,802 మంది సౌదీ దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మరణించడం జరిగింది. అలాగే మనం ఒమన్ దేశవ్యాప్తంగా వార్తా విశేషాలు చూసుకుంటే అడవి పక్షులను వేటాడిన ఒక గ్రూపునైతే దహీరా గవర్నరేట్ పరిధిలో అరెస్టు చేసిన వాతావరణ వ్యవహారాల శాఖ అధికారులు అయితే అరెస్టు చేయడం జరిగింది. అలాగే చూసుకుంటే
టునీషియా దేశానికైతే 2 అదనపు విమానాలు నడిపేదానికి మేము సిద్ధమని చెప్పి ఒమన్ ఎయిర్ అయితే ప్రకటించడం జరిగింది. నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న 6 శానిటైజర్ కంపెనీల అమ్మకాలను అయితే పబ్లిక్ అథారిటీ ఆఫ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అయితే నిలిపివేయడం జరిగిందనమాట. ఒక వాహనాన్ని దొంగలించినందుకు పోలీసులు 3 వ్యక్తులను అయితే అరెస్టు చేయడం జరిగింది. ఈ ఘటన దోఫార్ గవర్నరేట్ పరిధిలో జరిగిందనమాట. మాస్కులు, గ్లౌజులు నిర్లక్ష్యంగా రోడ్లపై వేస్తే కఠిన జరిమానాలు తప్పవని చెప్పి ఒమన్ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. ఎవరైనా సరే దగ్గరలోని చెత్తబుట్టలో వేయాలని అయితే చెప్పడం జరిగింది. జూలై 12 నుంచి అయితే ఒమన్ దేశవ్యాప్తంగా కరోనా సర్వే అయితే నిర్వహిస్తున్నట్లు ఒమన్ ప్రభుత్వం ప్రకటించడం జరిగిందనమాట. అలాగే చూసుకుంటే ట్యాక్సీ ఓనర్స్ మహిళలకు లోన్ స్కీమ్ ప్రకటించిందనమాట ఒమన్ ప్రభుత్వం. అలాగే చూసుకుంటే ఈరోజు వందే భారత్ మిషన్లో భాగంగా మస్కట్ నుంచి కొచ్చికి అయితే ఒక ఫ్లైట్ బయలుదేరింది. అందులో 177 మంది ప్రయాణికులు బయలుదేరితే అందులో 5 మంది పిల్లలు ఉన్నారనమాట. అలాగే ఒమన్ దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వివరాలు చూసుకుంటే గడిచిన 24 గంటల్లో 1374 కేసులు నమోదైతే మొత్తంగా 43,929 కేసులు నమోదైనాయి. గడిచిన 24 గంటలు 5 మంది చనిపోతే ఇప్పటి వరకు ఒమన్ దేశవ్యాప్తంగా 193 మంది మరణించడం జరిగింది. ఇప్పటి వరకు గల్ఫ్ దేశాల వారీగా ఉన్న వార్తా విశేషాలు ఇవన్నా. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉన్నారన్న. రాను రోజు విమాన సర్వీసులు అయితే పెంచుతూ ఉన్నారు. కాబట్టి ఎవరు భయపడకుండా ఆత్మహత్యలు చేసుకోకుండా ఉంటారని ఆశిస్తూ, బయటికి వెళ్ళేటప్పుడు మనిషికి 6 అడుగులు దూరం పాటిస్తారని ఆశిస్తూ, బయటికి వెళ్ళేటప్పుడు మాస్కులు వీలైతే చేతి గ్లౌజులు తొడుకోండన్నా. మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడతారని ఆశిస్తూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ శుభరాత్రన. జై హింద్.